ఎమ్మిగనూరు పట్టణం స్థానిక దామోదరం సంజీవయ్య నగర్లో శ్రీ సంజీవి వీరాంజనేయ స్వామి దేవాలయం నందు మాల మహానాడు జిల్లా అధ్యక్షులు టీడీపీ మాజీ కౌన్సిలర్ ఎం మధుబాబు మరియు మాల మహానాడు పట్టణ అధ్యక్షులు శ్రీమతి అమరావతి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు, పెన్నులు, నోట్బుక్ స్టిక్కర్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రధాన ఉపాధ్యాయులు లచ్చప్ప సార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ శ్రీమతి అలివేలు, ఓరియంటల్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ వై దస్తగిరి స్వామి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, ఆకారం లేని బండరాయి కూడా అద్భుతమైన శిల్పి చేతిలో పడితే దైవత్వాన్ని సంతరించుకొని దేవుళ్ళ ప్రతిమలు అవుతాయి. అలాంటిది విద్యార్థులారా, ప్రాణం, రూపం, విజ్ఞానం అన్నీ ఉన్నా మీరు తలుచుకుంటే మిమ్మల్ని ఎలా మలుచుకోవచ్చో ఆలోచించండి. మూర్ఖులను మహా అయితే కుటుంబ సభ్యులు గుర్తిస్తారు. ఊరి పెద్దను, ఆ ఊరి వాళ్ళు రాజును ఆ రాజ్యంలో వారు గౌరవిస్తారు. మేధావిని ప్రపంచమంతా గౌరవిస్తుంది, మరవకండి. కావున ఏకాగ్రతను చదువుపై ఉంచుతూ ప్రేమను చదువుపై పెంచుకొని చెడు ఆలోచన లేకుండా మీ ప్రాముఖ్యతలు గుర్తించండి. మీ చదువు మీ భవిష్యత్తు మీ వెంట అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఎమ్మిగనూరు తాలూకా అధ్యక్షులు జేటప్ప, మాల మహానాడు తాలూకా ప్రధాన కార్యదర్శి సురేంద్ర, మాల మహానాడు మహిళా నాయకురాలు బుజ్జిలమ్మ అలియాస్ శారద, మాల మహానాడు నాయకురాలు అంజలి, మాల మహానాడు నాయకులు కడివెల్ల ఈరన్న, మాల మహానాడు పట్టణ ఉపాధ్యక్షులు చెన్నయ్య, వెంకటపతి తదితరులు పాల్గొన్నారు.